హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సిరి. ఇవాళ వీడియో వచ్చేసి మిల్లీ మేకర్ పకోడీ అండి. నేనైతే నా సొంతంగా చేసింది అయితే కాదండి. ఇన్స్టాగ్రామ్లో రీల్ చూశాను. చాలా అంటే చాలా నచ్చింది చేసే విధానం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో మేమైతే మిల్లీ మేకర్స్ తోటి ఎటువంటి కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ చేసుకోమండి. సో ఇలా పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోండి. గిన్నెలో ఒక 5 to 6 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ బాగా హీట్ అయ్యాక మిల్లీ మేకర్స్ అనేది వాటర్లో అయితే వేసేసుకోండి. వాటర్లో వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన ఉంచేసుకోండి. మిల్లీ మేకర్స్ అనేది బాగా మెత్తబడిపోవాలండి. చూస్తున్నారు కదా, సైజ్ కూడా బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ విధంగా మెత్తబడిపోయాక చల్లగా అయ్యాక మనము ముందుగా మిల్లీ మేకర్స్ని అయితే బాగా పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి. వాటర్ అనేది అస్సలు లేకుండా గట్టిగా పిండుకోండి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం అంతా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, అలాగే కొంచెం అంతా చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నానండి. వీడియో అయితే షూట్ అవ్వలేదు, సో అందుకని చెప్తున్నాను. అలాగే 5 to 6 పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసుకోండి. మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత ఒక కళాయిలో స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనము కలిపి పెట్టుకున్న మిల్లీ మేకర్స్ ఉన్నాయి కదా అండి, అవైతే ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి. కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం కార్న్ఫ్లవర్ వేసుకున్నాం కాబట్టి పైన క్రిస్పీగా, లోపల కొంచెం మెత్తగా సేమ్ మటన్ తిన్న ఫీల్ అయితే వస్తుందండి తింటుంటే. అలాగే మనం తినే ముందు ఆనియన్స్, నిమ్మకాయనైతే పిండుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్